హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకుంటూ ఈరోజు పూజ ఎంత అద్భుతంగా చేసుకున్నానంటే చాలా మనశ్శాంతిగా చేసుకున్నానండి ఈరోజు పూజ. నిజంగా చాలాసేపు అలా కూర్చొని అన్ని స్తోత్రాలు అవి చదువుకొని హనుమాన్ చాలీసా, ఈరోజు సాటర్డే కదండి, కంపల్సరీ 5 టైమ్స్ అయినా చదువుకుంటాను. ఏదో టైంలో ఒక 5 సార్లు చదువుకుంటానండి హనుమాన్ చాలీసా. అలానే నా పూజ అంతా చక్కగా అయింది. అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళారు. కాలేజీకి వెళ్ళాడు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి స్కూలు, మా వారి డ్యూటీ. అలా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళాలి కదండి. 2 డేస్ అయిపోయింది వీడియో పెట్టి. అందుకే ఈరోజు వీడియో ఇలా మనీ ప్లాంట్ నేను చాలా ఇష్టంగా పెంచుకుంటానండి. మొక్కలంటే నాకు చాలా ఇష్టం. ఇది బిల్వ వృక్షం అండి. నేను ఒక 6 నెలలు అవుతుందండి తెచ్చి వేశాను. తెచ్చిన ఫస్ట్లో చాలా బాగుందండి. తర్వాత ఏమైందో తెలీదు, పూర్తిగా వాడిపోయి ఆకులన్నీ రాలిపోయి మోడులా అయిపోయింది. సరే ఏం చెయ్యాలా అనేసి ఇంకా రోజు మాట్లాడేదాన్ని ఆ చెట్టుతో. అమ్మ చిగురెట్టు అని రోజు నీళ్లు పోస్తూ చిగురు పెట్టమ్మా అని మాట్లాడితే ఏంటో నా మాట విన్నదో ఏంటో తెలియదండి. మొక్కలకి ప్రాణం ఉందంటారు కదా, చక్కగా చిగురెట్టిందండి. నాకు ఇంకా శివయ్య వచ్చేసాడా అన్నంత ఆనందం అనిపించింది ఆ మొక్క చిగురెట్టంగానే. అంటే నేను ఇంకా తీసేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అయిపోయింది, పూర్తిగా ఎండిపోయింది, ఇంకా చిగురెట్టేలా ఏం లేదు, తీసేద్దాం అన్న టైంలో నాకు చిన్న చిగురు కనిపించిందండి. అబ్బా చాలా హ్యాపీ అనిపించింది. సరే అనేసి ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుంటారు కదండి ఆ బిల్వవృక్షంలో. నేను ఎప్పుడు కూడా బిల్వవృక్షం, దానిమ్మ చెట్టు, తులసి 3 మొక్కల్ని ఒకే దగ్గర పెట్టి పూజిస్తానండి. ఇది కలబంద మొక్కలో చిన్న మొక్క నాటానండి. మనీ ప్లాంట్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. నాకు మనీ ప్లాంట్ అంటే ఎంత ఇష్టం అంటే, నేను ఈ బాదం మిల్క్ అది తాగుతారు కదండి పిల్లలు, ఆ బాటిల్స్ కూడా శుభ్రంగా కడిగేసి అందులో చిన్న మొక్క వేసేసినా సరే వేలు నాటేసి భలేగా పాకుతుందండి. ఇది 3 సార్లు కట్ చేస్తానండి. పొడవుగా పెరిగిన మనీ ప్లాంట్నే మేము పాతింటి దగ్గర ట్రాన్స్పోర్ట్కి అనేసి గుమ్మం పూర్తిగా 2 వైపులా వచ్చేసిన మనీ ప్లాంట్ని కూడా పూర్తిగా కట్ చేసేసి మొదలుకు ఉంచినా సరే చూడండి ఇప్పుడు మళ్ళీ గుమ్మం వరకు పాకింది. ఏం లేదండి, ఒక తీగ లాంటిది సపోర్ట్ ఇచ్చి దానికి పైకి అలా పాకనిచ్చామంటే చక్కగా అల్లేస్తుందండి. మనం ఎప్పటికప్పుడు కలర్ మారిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ వాటర్ స్ప్రే చేస్తూ చక్కగా ఒక్కొక్కసారి వాటర్ వేయకపోయినా ఒక్కొక్కసారి మనం బతికేస్తుందండి మనీ ప్లాంట్. అంత బాగా వస్తుందండి. చూడండి గుమ్మంకి ఇరువైపులా పెట్టుకున్నాను చక్కగాని, ఎంతో అందంగా ఉంటుందండి. నాకు ఇది బిస్కెట్స్ తెచ్చుకున్నారండి పిల్లలు, అది పాడేయకుండా అందులో చిన్న మొక్క వేసానండి. అది కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనీ ప్లాంట్ మాత్రం చాలా బాగా వస్తుందండి నేను వేస్తే. మా అమ్మగారు కూడా అంతే అండి. మా అమ్మగారు చేత్తో చిన్న కొమ్మ ఎక్కడి నుంచో తెచ్చి వేశారు. నేను మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చి వేసుకున్నాను. అలానే ఇల్లంతా మనీ ప్లాంట్ మయమండి. మా ఇంట్లో ఎక్కడ చిన్న బాటిల్ ఖాళీగా ఉన్నా నేను మనీ ప్లాంట్ వేసేస్తాను. అంత ఇష్టం నాకు మనీ ప్లాంట్ అంటే. అలానే మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న సంతోషాల్లోనే మనం చిన్న పనులు మనం చేసే చిన్న పనుల్లోనే మన సంతోషం అనేది వెతుక్కోవాలండి. పూజ హ్యాపీగా చేసుకున్నాం, అందులో ఒక పాజిటివ్ ఉంది. అలానే ఈ ఆకులు అవి తీసేసి కాసేపు ఆ చెట్లతో మాట్లాడుతూ ఆ పచ్చదనాన్ని మనం ఆస్వాదిస్తూ చూస్తూ అలా మనం గడిపామనుకోండి, అందులోనే మనకి మనశ్శాంతి దొరుకుతుంది. వేరే ఏవేవో ఆలోచనలు, ఎవరు ఏదో అన్నారని, ఏదో వాళ్ళు అలా అన్నారు, నేను ఇలా అన్నాను, వాళ్ళకి ఇలా చెప్పాలి, వాళ్ళకి అలా చెప్పాలి అని అలా మన మైండ్ పరిపరి విధాలు ఆలోచించే బదులు ఇలా కాసేపు మొక్కలతో టైం స్పెండ్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. నేనైతే ప్రత్యక్షంగా చేస్తాను. నాకు ఎప్పుడైనా మనసు బాగోకపోయినా, నాకు ఏదైనా బాధ అనిపించినా కాసేపు అలా మొక్కల దగ్గర కూర్చుని పోతానండి. లేదా ఏదో నచ్చిన బుక్ చదువుకుంటాను, లేదా ఇంకేమైనా మంత్రాలు స్తోత్రాలు. ఎప్పుడు కూడా మన నోట్లోంచి వాళ్ళని వీళ్ళని ఏదో అనే బదులు దైవ స్మరణ అనేది మానకూడదండి. మనం ఏదో మంత్రాన్ని, మనకి ఏమి రాదు అనుకోండి, శివ శివ శివ, లేదా ఏ శ్రీరామ శ్రీరామ, ఏదో ఒక మంత్రాన్ని, ఏమి రాకపోతే అమ్మ దగ్గర కూర్చొని అమ్మవారితో, మన అమ్మతో మనం మాట్లాడినట్టే అమ్మతో మాట్లాడుకోవాలండి. అలా మన కష్ట సుఖాలని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరు లేరు కదండి. మన 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 కష్టము అనేది మనమే తీర్చుకోవాలి. అలాంటప్పుడు దేవుడి మీద భారం వేసి మనం ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, తండ్రి నీ దయ ఎంత వరకు నేను దాన్ని ఏమంటారు ధైర్యంగా ఉండగలను, ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వు, ఆ కష్టాన్ని నన్ను తీర్చే అని కాదండి, ఆ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని నాకు ఇవ్వు తండ్రి అని మనం ఆ దేవుడిని ఎప్పుడు ప్రార్థించుకోవాలండి. నేనైతే అలానే చేస్తానండి. మాకున్న 2-3 మొక్కలనైనా సరే నేను చాలా చక్కగా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు వాటిలో వచ్చే చిన్న చిన్న ఎండిపోయిన ఆకులు లాంటివి, కలర్ ఎల్లోగా వచ్చిన ఆకులు
ఆకులు లాంటివి అలాంటివి ఎప్పటికప్పుడు తీసేస్తానండి. అలానే ఈరోజైతే మాత్రం వీలైనంత వరకు మనశ్శాంతిగా ఉండడానికే ఈరోజే కాదండి, ప్రతిరోజు మనం మన ఆడవాళ్ళు అనేవాళ్ళం మన ఇంట్లో మనశ్శాంతిని మనమే క్రియేట్ చేసుకోవాలండి. మన పిల్లలతో అయినా, మన భర్తతో అయినా, అత్తమామలతో అయినా, అమ్మ వాళ్ళతో అయినా, ఎవరితో అయినా సరే మనం మనశ్శాంతిగా ముందు మన నుంచే వస్తుందండి. మన ఇంట్లో మనశ్శాంతి కావాలంటే ముందు మనం మొదలు పెట్టుకోవాలి. మన నుంచే మనశ్శాంతి వస్తుంది. ఇప్పుడు పిల్లలే ఉన్నారండి, ఏదో చదువుకుంటున్నారులే, టీవీ చూస్తున్నారులే, ఫోన్ చూస్తున్నారులే అని వాళ్ళని వదిలేయకూడదు. వాళ్ళతో కూడా మనం నవ్వుతూ మాట్లాడామనుకోండి, వాళ్ళకి కూడా ఇతరులతో నవ్వుతూ మాట్లాడడం అలవాటు అవుతుంది. అలా విలువలు నేర్పించాలి, గౌరవం నేర్పించాలి పిల్లలకి. అలానే మన భర్త రాగానే మనం మాడు మొహం వేసుకున్నాం అనుకోండి, మీరు గమనించారో లేదో, వాళ్ళ రియాక్షన్ ఒకలా ఉంటుంది. అదే మనం నవ్వుతూ కనిపించామనుకోండి ఒకలా ఉంటుంది. అందుకే అండి మనం మన ఇంట్లో మన మనశ్శాంతిని మనమే క్రియేట్ చేసుకోవాలి. పాజిటివ్ ఎప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళు, పెద్దలు అంటారు కదండి, ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుందంటారు. అందుకే మనం చాలా ముఖ్యమండి. మనమే ఏంది అది ఇల్లునైనా సరే దేన్నైనా సరే సుఖంగా ఉంచుకోవాలన్నా, బాధ పెట్టుకోవాలన్నా అదంతా మనలోనే ఉంది. అందుకే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దామండి అందరం కూడా. ఎందుకంటే ఉన్నది చాలా చిన్న జీవితం అండి. ఆ చిన్న జీవితంలో ఎందుకండి గొడవలు గోళ్ళు. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.